సారీ బాగుందా? కానీ ఆ కాస్ట్కి బాగుంది కదా సారీ. ఎంత 800 ఎంత పడిందా? 875 అక్కడ వర్క్ సర్వీస్ చాలా బాగుంటున్నారు. అందుకనే కదా లాస్ట్ మినిట్ అక్కడికి వెళ్ళింది. ఇటు వెళ్దాం కదా బాబాయ్. నాకు అటు పాములు కనబడితేమో భయం వేస్తుంది. పడ్డావా? నిన్న నువ్వు చాలా సార్లు పడ్డావు ప్రవీణ్. నిన్న ఏమైందో కానీ ఇది ఆలోచిస్తూ ఉన్నట్టున్నావు నిన్న అంతా అన్నిసార్లు పడ్డానికి. ఈరోజు స్వింగ్ దగ్గరికి వెళ్దాం. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చాలా కోపం వచ్చి ఉంటుంది చాలామందికి, ఎందుకంటే నేను వ్లాగ్కి చాలా గ్యాప్ ఇచ్చేస్తున్నాను. ఏమనుకోవద్దు, నేను ఊర్లో ఉన్నాను కదా, అందువల్ల కొంచెం బిజీగా ఉండి అప్డేట్ చేయలేకపోతున్నాను అనమాట. అండ్ ఈ రోజు అయితే మా యానివర్సరీ రోజు, అంటే May 2 మా యానివర్సరీ అయింది, 10th యానివర్సరీ. దానికోసమే మేము ఇలా ట్రిప్కి వచ్చామన్నమాట. సో ఆ రోజు ఎలా స్పెండ్ చేసామనేది షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఈ రోజు అయితే మేము చాలా బాగా స్పెండ్ చేసామన్నమాట. క్వాలిటీ టైం స్పెండ్ చేసాము. లైక్ మేమిద్దరం బయటకు వెళ్ళటం కానీ, లేకపోతే వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇంకా మేమైతే ఈ 10th యానివర్సరీ చాలా మెమొరబుల్గా స్పెండ్ చేసాము. మన యానివర్సరీ అనేది మనం ఎలా అయినా చేసుకోవచ్చు, బట్ మేము ఎలా స్పెండ్ చేద్దాం అనుకున్నామో అలాగే స్పెండ్ చేసామన్నమాట. మా టైం అలా స్పెండ్ చేసాము. అండ్ మేము ఎప్పుడైతే 10 years బ్యాక్ వెళ్ళాము, హనీమూన్కి వెళ్ళాము, అప్పుడు ఎలా అయితే మేము స్పెండ్ చేసామో అలా చేద్దాం అనుకున్నాము, అలాగే చేసాము అనమాట. అండ్ ఇది కిచెన్, మేము తీసుకునే రిసార్ట్లోని కిచెన్ ఉంటుంది. ఇలాగా వాళ్ళు కుక్ చేసి ఇస్తారు మనకి, మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే కుక్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ అన్ని రకాలుగా, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ రావడానికి, అండ్ ఆల్సో మన గేమ్స్ ఆడుకోవచ్చు, క్యారమ్స్ ఆడుకోవచ్చు, బార్బిక్యూ సెటప్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. అండ్ ఇక్కడ మేము వచ్చేసరికి వాళ్ళు ఇలాగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టారనమాట. మాకు ఇది చాలా బాగా నచ్చింది. ఫైర్ఫ్లై రిసార్ట్ అనమాట ఇది. చాలా మంది అడిగారు నాకు ఇన్స్టాగ్రామ్లో ఏ రిసార్ట్ తీసుకున్నారని చెప్పి. రిసార్ట్ అయితే చాలా బాగుంది, బట్ చిన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఏసీ ఉండదు అసలు. ఎక్కడ కూడా ఏసీ పెద్దగా ఉండదు, ఎందుకంటే కూల్ ప్లేస్ కాబట్టి. కాకపోతే సమ్మర్లో మీరు వెళ్ళారంటే సమ్మర్ ఎఫెక్ట్ కూడా ఉంది అక్కడ. సో అది మీకు గుర్తుంచుకొని మీరు బుక్ చేసుకోండి. మీరు ఇది మేక్ మై ట్రిప్లో కానీ, గో ఐబీబీలో ఎందులోనైనా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది ఏరియా మీకు చెప్పలేదు కదా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. ఇది వచ్చేసి కూర్గ్ ఏరియా అనమాట. కూర్గ్ ప్లేస్ ఇది, కర్ణాటక కూర్గ్. ఇది కూర్గ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కదా, హిల్ స్టేషన్లా ఉంటుంది. సో కూర్గ్ మేము ఫస్ట్ టైం వచ్చాము. అండ్ ఈ రోజు అయితే మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాము. హ్యాపీ యానివర్సరీ చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను ప్రవీణ్కి పుచ్చకాయ పెట్టి హ్యాపీ యానివర్సరీ చెప్తున్నాను. సో ఇక్కడ మేమైతే 12 o'clockకి కేక్ కూడా కట్ చేసుకున్నాం. అది నేను మీకు తర్వాత అప్డేట్ చేస్తాను ఎలా స్పెండ్ చేసాము ఏంటి అనేది. అండ్ కేక్ తీసుకురావడం కూడా పెద్ద టాస్క్ అనమాట. ఇక్కడ బేకరీలో ఎత్తుక్కొని కేక్ తెచ్చుకొని అవన్నీ చేసుకున్నాము. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ నార్మల్గా రెడీ అయ్యి వచ్చేసాను. అంటే స్నానం చేసి ఇలాగ చీరది కట్టేసుకొని తర్వాత ఇంకా రెడీ అవ్వడానికి ఏం లేదు. నా హెయిర్కి ఒక బ్యాండ్ పెట్టేసి మెడలో ఒక బీడ్స్ జ్యువెలరీ వేసుకుందాం అనుకున్నాయి, సారీకి తగ్గట్టుగా చేసుకొని. అండ్ మేము ఈరోజు బయలుదేరేటప్పుడే లగేజ్ అంతా అంటే ఈరోజు ఏదైతే టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టు అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసుకొని బయలుదేరామన్నమాట. ఎందుకంటే మేము క్యాబ్ ఎక్కిన తర్వాత వన్స్ మళ్ళీ ఈవినింగే వస్తాం ఇంటికి. ఈవినింగ్ అంటే నైటే మళ్ళీ వస్తాము రూమ్కి, అందుకని మళ్ళీ రావడం అవ్వదు కదా. చాలా రకాలుగా చాలా ప్లేసెస్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి అవుట్ఫిట్స్కి దానికి తగ్గట్టు, అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్, మళ్ళీ ఇంకొక ఏరియాకి వెళ్ళాలంటే జీన్స్, అలా మేము క్యారీ చేసుకున్నాం అనమాట. ఎక్కడైనా చేంజ్ చేసుకున్నామని దాని మీద. ఇప్పుడైతే శారీ కట్టుకున్నా, ఎందుకంటే యానివర్సరీ రోజు శారీ కట్టుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. శారీ కట్టుకోకపోతే ఏదోలా ఉంటుంది అనమాట. అందువల్ల శారీ కంపల్సరీ అనిపించి నాకు వాల్యూ జోన్కి వెళ్ళి, మీకు స్టార్టింగ్లో మీకు తెలిసే ఉంటుంది ఆ శారీ కాస్ట్ 850 రూపీస్. నేను కొంచెం నా దగ్గర ఈ డిజైనర్ బ్లౌజ్ అంటే డిజైనర్ బ్లౌజ్తో నేను పేరప్ చేసుకున్నా. అండ్ నాకు ఇక్కడ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ దొరికింది తెలుసా. నా డైట్లో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ దొరికింది. పుచ్చకాయ అండ్ ఆల్సో ఆమ్లెట్ కానీ, కార్న్ఫ్లెక్స్ విత్ మిల్క్ కానీ చాలా బాగా దొరికింది. నాకు బాగా నచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే. కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ అనిపిస్తుంది నాకు ఇలాగా. దోశలు, ప్రవీణ్ నార్మల్ ఫుడ్డే తీసుకున్నాను, అంటే దోశ విత్
అక్కడ ఇడియప్పం ఉంటుంది, ఇడియప్పము అండ్ ఆల్సో దోశ అలాగా తీసుకున్నారు తనైతే. దోశ విత్ సాంబార్, దోశ విత్ కోకోనట్ చట్నీ అలాగా. నేనైతే ఆమ్లెట్ ఆర్డర్ చేశాను, ఒక 2 ఎగ్స్తో కొంచెం ఫ్లఫీ ఆమ్లెట్ లాగా, మసాలా ఆమ్లెట్ లాగా వేయండి అని చెప్పేసి. అండ్ కార్న్ఫ్లెక్స్, బటర్, బ్రెడ్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో అందువల్ల ఇలాగా బ్రేక్ఫాస్ట్ చేసేసి, మాకు ఇది బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ బఫే ఏమి ఉండదు, ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ రిసార్ట్స్ ఏమి ఉండవు అనమాట. మహా అయితే ఒక 4 రిసార్ట్స్ వరకు ఉంటాయి, అది కూడా కంప్లీట్లీ ప్రైవేట్ ఏరియాలా ఉంటుంది అనమాట. అంటే మీకు ఎక్కువ రూమ్స్ అవి ఏమి ఉండవు. అలా మేము బుక్ చేసుకున్నాము. చాలా లిమిటెడ్, అంటే లిమిటెడ్స్ మాత్రమే ఉంటాయి. మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు చేస్తారనమాట. అండ్ నైట్ డిన్నర్ కూడా రోటీస్ అవన్నీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఈ క్లిప్ ఇందాక చూసే ఉంటారు కదా, నేను ఆమ్లెట్ తిన్న తర్వాత ఇంకా మధ్య మధ్యలో తింటూ ఉంటాను అనమాట. ఒకేసారి తినలేను నేను, ఎందుకంటే డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒకేసారి కుంభంలా తినలేను అనమాట. బిర్యానీ మీరు ఎంత పెట్టినా సరే నేను తినలే, నాకు ఎక్కదు. మహా అయితే 2 మొదలు తిన్న తర్వాత ఆపేస్తాను నేను. మళ్ళీ ఒక ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ తింటాను. అలా స్కిప్, అంటే కొంచెం మల్టిపుల్ మీల్స్ లాగా తింటున్నాను అనమాట. అలా అయితేనే బాగుంటుంది. సో నేను రెడీ అయినప్పుడు అలా తిన్నామని చెప్పేసి వాళ్ళని అడిగి ఆ బౌల్తో పాటు రూమ్కి పట్టుకెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ ఈ సారీ చూసారా, ఇది నేను వాల్యూ జోన్లో తీసుకున్నాను. అసలు చీరకి ఫాలు ఏం కూడా కుట్టించలేదు అనమాట. అండ్ ఇలా మేము కొంచెం ఫోటో షూట్ లాగా చేసుకున్నాము, మా అంతటి మేమే చేసుకున్నాం, ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు లేరు. ఇది మీరు రీల్ చూసే ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్లో, 10th యానివర్సరీ లాగా ఒక రీల్ చేసాము, దానికి అది అనమాట ఇది. ఆ క్లిప్స్ అనమాట ఇవి. బాగా నచ్చింది మాకు, మా అంతటి మేమే ఫొటోస్ తీసేసుకున్నాము. అండ్ ఇంకా థర్డ్ పర్సన్ ఎవరు లేరు. బయటకు వెళ్ళినప్పుడు క్యాబ్ డ్రైవర్ ఉంటారు కదా, ఆయన హెల్ప్ చేశారనమాట. సేమ్ హనీమూన్లో కూడా సేమ్ మాకు ఫొటోస్ అంతా కూడా మేము బుక్ చేసుకున్న క్యాబ్ డ్రైవరే తీశారు, అప్పుడు కూడా 10 years బ్యాక్ కూడా, ఇప్పుడు కూడా సేమ్ అంతే. అండ్ బీట్స్ జ్యువెలరీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి, అండ్ బ్యాంగిల్స్ అవి కూడా మీషో నుంచి, జస్ట్ అలా అలా ర్యాండమ్ వే. అండ్ దారిలో అయితే ఒక డ్యామ్ ఇలా చూపించారు, ఇది సమ్ ఏదో డ్యామ్ అని మర్చిపోయాను, చాలా రోజులు అయిపోయింది కదా అందువల్ల మర్చిపోయాను. అండ్ దాని తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్ళాము, ఒక కూర్గ్ ఒక పార్క్ ఉంది, దానికి వెళ్ళాము. ఫస్ట్ అయితే ఓంకారేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ దగ్గరలో ఒక టెంపుల్ ఉంటేను ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అంటే శివాలయం అనుకోండి, శివాలయంకి వెళ్ళాము. అండ్ ఇక్కడ లోపలైతే ఫోన్స్ అవి నాట్ అలౌడ్, సో అందువల్ల లోపల ఏం తీయలేదు. దర్శనం చేసుకొని ప్రసాదం కూడా తీసుకొని ఇంకా మేము వైబ్ అనేది కంప్లీట్లీ ఉండాలి. పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కంపల్సరీగా టెంపుల్కి వెళ్ళటం ట్రెడిషనల్ వేర్లో బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. టెంపుల్కి వెళ్ళకపోతే ఏదో పెద్ద వెలుతులాగా అనిపిస్తుంది. కంపల్సరీగా అకేషన్స్ అప్పుడు మనం ఒక గ్రాటిట్యూడ్, అంటే ఒక థ్యాంక్ యూ చెప్పినట్టుగా, థ్యాంక్ యూ ఫర్ దిస్ లైఫ్ అని చెప్పినట్టు అనిపిస్తుంది నాకు దేవుడికి. అందువల్ల కంపల్సరీగా వెళ్తాం అనమాట. అండ్ ఒక్కసారి శారీ చూసేయండి, శారీ చూసినా సరే నాకు తెలిసి మీకు పెద్దగా యూజ్ ఉండదు, ఎందుకంటే నేను లింక్స్ అవి ప్రొవైడ్ చేయలేదు. ఎందుకంటే నేను ముందు రోజు ఎందుకంటే సడన్ ట్రిప్ అని చెప్పాను కదా, సడన్ ట్రిప్ ఒక రోజు ముందు మార్నింగ్ బుక్ చేశారంటే నేను ఈవినింగ్ వెళ్ళి తీసుకున్నాను ఈ చీర. అసలు బ్లౌజ్ కట్ చేయలేదు, ఫాల్ కుట్టించలేదు, ఏం లేదు అసలు ఈ చీరకి. ఈ చీర పట్టుకెళ్ళి బీరో దగ్గర చూశాను, అక్కడ బ్లౌజ్ అది సెట్ అయింది, అలా తెచ్చుకున్నాను అంతే. అండ్ అది వాల్యూ జోన్ హైదరాబాద్లో ఉంది కదా, పటాన్చెరులో, అక్కడ తీసుకున్నది. అండ్ ఇక్కడ రాజా సీట్ అని చెప్పి మనకి కూర్గ్లో చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఇక్కడికి వచ్చాము, ఇది కొంచెం చూద్దామనే కాన్సెప్ట్లోని. అండ్ ఇక్కడైతే నేను రోప్ యాక్టివిటీ చేశాను, అంటే రోప్ ఉంటుంది కదా, రోప్ వే, అది చేశాను అనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. నాకు అడ్వెంచర్స్ యాక్టివిటీస్ చాలా ఇష్టం అనమాట, చాలా చేస్తాను. బట్ ప్రవీణ్ అస్సలు చేయలేదు, తనకు చాలా భయం అనమాట. ఇక్కడ మన ఫోన్ నెంబరు అది ఇవ్వాలి, ఎందుకంటే ఇవి కొంచెం రిస్కీ అడ్వెంచర్స్ కాబట్టి మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నేను మధ్యలో జీన్స్ను ఇలా ట్యూనిక్ తీసుకొని వెళ్ళాను, అది చేంజ్ చేసేసుకున్నాను అనమాట దారిలోని. वहाँ से फिर कैसा आता है भैया? ये वाला वॉशरूम है, इसके नीचे पर आता है जिपलाइन पर आता है। वो वापस भी जिपलाइन में आएगा, लेकिन ये वाला रोक नहीं है। हाँ श्योर है? श्योर है? నాకు భయం, అందుకే అడుగుతున్నా. ఫోన్ ఇచ్చేస్తావా జోబులోది? అక్కడి నుంచి తీసుకుంటా, అలా తీస్తావా?
తీ తీ క్లిప్ ఫింగర్ పెట్టేసుకో బాగుంటుందిగా. हिंदी आती है? नहीं फोन ऐसे पकड़ सकते हैं? సూపర్. गिर गई तो क्या होगा? అండ్ ఇక్కడ రాజా సీట్ దగ్గర మీకు ఇంకా చాలా అడ్వెంచర్స్ అయితే ఉంటాయి. బట్ నేను అడ్వెంచర్స్ అన్నీ చేసేసరికి ఇంకా లేట్ అయిపోద్దని దాని మీద ఇంకా అడ్వెంచర్స్ అన్నీ చేయలేదు. జస్ట్ రోప్వే ఒక్కటి చేశాను. చేసేసిన తర్వాత అది నేను నార్మల్ నా ఫోన్తో కూడా షూట్ చేసుకున్నాను తెలుసా. నాకు అది పెద్ద టాస్క్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీకు ఇలా అనిపిస్తుంది కానీ ఒక మధ్యలోకి వెళ్ళేసరికి పెద్ద లోయలా ఉందనమాట. సో అక్కడ నాకు కొంచెం భయం కూడా వేసింది తెలుసా. నేను స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు మీకు తెలియలేదేమో. చాలా మంచి ఎక్స్పీరియన్స్, బట్ ఆలోచించాలన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత అంటే సర్టెన్ వెయిట్ ఉండాలి. మీరు ఏదైనా ఓవర్ వెయిట్ ఉంటే అన్నిటికీ ఎంత ప్రాబ్లమో ఇలాంటి అడ్వెంచర్స్ అవి కూడా చేయలేము. ఇంతకుముందు నేను లోనావాలా ట్రిప్ వెళ్ళినప్పుడు నేను అప్పుడు బాగా వెయిట్ ఉండే 120 kgs ఉండే. అప్పుడైతే లోనావాలా దగ్గర ఒక వండర్లా లాంటి పార్క్ ఉంటుంది, థీమ్ పార్క్. నేను అప్పుడు మీకు వీడియో షేర్ చేశాను. అందులో అయితే నన్ను అసలు దేనికి కూడా వాళ్ళు అలో చేయలేదు, ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉండడం వల్ల. సో వెయిట్ లాస్ అయిన తర్వాత నేను హ్యాపీగా అయిన మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నా. సో దట్ మీరు కూడా ఓవర్ వెయిట్ ఉంటే మీరు కూడా ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకున్న మాటలు స్టార్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ మనకి వెయిట్ లాస్ అయిన తర్వాత. అంత పెద్ద ఇష్యూ అనమాట నాకు వెయిట్ అనేది. సో ప్రతి వీడియోలోని వెయిట్ గురించి చెప్తూనే ఉంటాను, ఎందుకంటే మీరు కూడా కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉంటారు అనే ఉద్దేశంతో. ఒక జంక్ తినేటప్పుడు, ఒక బిర్యానీ తినేటప్పుడు ఆలోచిస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను మీకోసమే, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ రాజా సీట్ది మొత్తం చూస్తున్నాం అనమాట. పార్క్ అంతా కూడా ఇక్కడ ఐ లవ్ కూర్గ్ అని ఉంది. ఆబ్వియస్లీ మనం ఏదైనా వచ్చినప్పుడు ఇలాంటివి అసలు మిస్ చేసుకోకూడదు, ఒక మంచి మెమరీగా ఉండిపోతాయి. రాజా సీట్ అంటే ఏం లేదు, ఒక ముందుకు వెళ్తే ఉంటుంది అనమాట అది. బట్ మాకు బాగా ఎండగా ఉండడం వల్ల మేము ఇంకా అక్కడ దిగలేదు. జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళేది అనుకున్నాం అనమాట. లంచ్ చేసి అప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాము అనమాట. ఇక్కడ కొంచెం వ్యూ కొంచెం సేపు చూసాము. అండ్ చాలా వేడిగా ఉంది తెలుసా. అంటే మేము వెళ్ళేది మే 2 ఆ టైం. అదిగో రాజా సీట్ అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు కదా కిందన, అదే అనమాట రాజా సీట్ అంటే. అంతే తప్ప ఇంకేం కూడా ఉండదు. అది మేము ఇంకా ముందుకి ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్కడి వరకు అయితే మేము చూడగలం అక్కడి వరకే చూసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయామన్నమాట వాటర్ ఫాల్స్కి. All I want
తర్వాత మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్కి వచ్చాం కదా, అండ్ మధ్యలో మళ్ళీ నేను అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఒక రూమ్ ఉంటుంది అనమాట, అక్కడే డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని మేము వాటర్లో దిగామన్నమాట. వాటర్ ఫాల్స్ అంటే మరీ అంత పెద్దది కాదు కానీ ఓకే, వాటర్ ఫాల్స్ అంటే మనం ఎంజాయ్ చేసేంత వాటర్ ఫాల్సే అనమాట ఇది. ఈ సమ్మర్లో అది కూడా చాలా పెద్దగా అనిపించింది మాకు, చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ. అండ్ ఒక దగ్గరే చాలామంది అలా అటు ఇటు ఉండడం వల్ల మాకు చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం కూర్చున్నాం దాని మీద. అండ్ చాలా అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉన్నాం, ఎందుకంటే చాలా స్లిప్ అయిపోతూ ఉంటాయి ఇక్కడ. అండ్ దెబ్బలు కూడా చాలా గట్టిగా తగిలేస్తుంటే మనం స్లిప్ అయ్యామంటే కనుక, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉన్నాం అనమాట. అండ్ టైం అయితే చాలా బాగా స్పెండ్ చేసాం తెలుసా మేము ఈరోజు, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ వీడియోలు అయితే డ్రైవర్ నరసింహ గారు ఉన్నారన్నాను కదా, సో ఆయనే తీశారు మొత్తం. నేను చెప్పాను కదా చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, నేను ఆయన నెంబర్ ఇస్తాను, మీరు కావాలంటే మీ ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆయన్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఆయన తీసుకెళ్తారని చెప్పాను. ఆయనకి లాంగ్వేజెస్ వచ్చాను. మొన్నటి వీడియోలో ఇస్తాను అనగానే ఇవ్వలేదు కదా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కూర్గ్, వాయనాడ్ లేకపోతే మీకు ఏ ప్లేసెస్ అయినా సరే మీరు ఆయన్ని అడిగితే ఆయన చెప్తారు ప్యాకేజ్ ఏంటి ఎలా ఏంటని చెప్తారు. సో మాకు ఇక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే ఆయనే తీశారనమాట, బాగా అనిపించింది అన్నీ కూడా. ఆ తర్వాత ఇంకా మేము వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇంకా మేము టీ అండ్ ఆల్సో కాఫీది ప్లాంటేషన్ ఉంది, ఆ ప్లాంటేషన్కి వెళ్ళాము. అక్కడ ఎన్ని రకాల ట్రీస్ చూసాను, ఎన్ని వందల ఏళ్ల కింద ట్రీస్ అవి చూసామంటే మీకు అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను. కాకపోతే అది నేను సెపరేట్ వీడియో పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే మీలో ఎంతమంది సాంబ్రాణి మనం వేస్తాం కదా, ధూపం వేస్తాం కదా, సాంబ్రాణి చెట్టు ఎంతమంది చూసారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సాంబ్రాణి చెట్టు అసలు మీరు ఎప్పుడు చూసుండ్రు, లిటరలీ అది వెలిగించి కూడా చూపించారు, ఆ చెట్టు దగ్గర వెలిగించి కూడా చూపించారు వాళ్ళు. అండ్ కాఫీది కానీ టీది కానీ, కాఫీలో ఎన్ని రకాలు ఉంటాయి, జీడిపప్పు లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ కూడా అన్ని ట్రీస్ కొన్ని వందల ముందు చెట్లు ఎలా అయితే పండిస్తారు, కాఫీలో ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను నేను. తమలపాకులు కానీ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను, ఎందుకంటే కూర్గు వాయనాడ్ అనేది బెస్ట్ ఫర్ స్పైసెస్ అనమాట. స్పైసెస్ అవి కూడా చాలా బాగా పండుతాయి, మిరియాల చెట్లు కానీ లేకపోతే లవంగం చెట్లు కానీ, బిర్యానీ ఆకు కానీ, దాల్చిన చెక్క చెట్లు కానీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను సపరేట్ వీడియో పెడతా, ఎందుకంటే కాఫీ పౌడర్, వైన్ తయారు చేసేది కూడా, వైన్ ట్రీస్ కూడా ఉంటాయి కదా, అవి కూడా నేను చూశాను, నేను చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. సో అదంతా కూడా సెపరేట్ వీడియో పెడతా, మీకు కూడా చాలా మంచి నాలెడ్జ్గా అనిపిస్తుంది. ఈసారి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా టికెట్ ఎంత ఉంటుంది, 150 or 200 ఉంటుంది. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొత్తం ఆ ప్లాంటేషన్ మొత్తం అంతా కూడా వాళ్ళు తిప్పుతారనమాట. ఈరోజు అది కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాం, చాలా బాగా అనిపించింది అనమాట. సో అదొక నాలెడ్జ్లా ఉంటుంది, పిల్లలకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి అనమాట. సో అది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ వీడియో నేను రేపు వెళ్ళేటప్పుడు పోస్ట్ చేస్తాను. ఈ ప్లాంటేషన్స్ అవన్నీ చూసాను అన్నాను కదా, కాఫీవి అండ్ మెయిన్ చాక్లెట్ది చూసారా, చాక్లెట్ కోకోది ఒక పండులాగా ఉంటుంది కదా, కాయలాగా, అది కూడా ఇక్కడ బాగా పండుతుంది. చాక్లెట్ చాలా ఎక్కువ పండుతుంది, డార్క్ చాక్లెట్స్ కానీ చాలా ఎక్కువ పండుతుంది. సో అవన్నీ కూడా షేర్ చేస్తాను, మీకు మంచి నాలెడ్జ్గా ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మా యానివర్సరీ రోజు చాలామంది విష్ చేశారు, ఈరోజు చెప్తున్నాను నేను, May 2nd ఈరోజు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఎవరైతే విష్ చేశారో హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ పేరు నేను మెడికరీ దగ్గర నుంచి ఒక 1/2 hour ఒక 45 minutes జర్నీ ఉంటుంది అనమాట. ఇందాక రాజా సీట్ మెడికరీ చూపించాను కదా ఏరియా, రాజా సీట్ అనేది ప్లేస్, మెడికరీ అనేది ఆ ప్లేస్ ఉన్న ఏరియా అనమాట. అంటే లైక్ ఇప్పుడు గాజువాకలో ఒక ప్లేస్ చెప్తాం కదా, అట్లాగా మెడికరీ అనేది ఒక ప్లేస్ కూర్గ్లో, అది అక్కడ నుంచి 45 minutes ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ బాగుంటుంది, మనం ఫుడ్ అది ఆర్డర్ చేసుకొని కూడా అక్కడ వండుకొని వాళ్ళకి ఆర్డర్ అది చేయొచ్చు. బట్ మేము అంతసేపు లేమన్నమాట, జస్ట్ కాసేపు అలా స్పెండ్ చేసి ఇంకా మేము బ్యాక్ వచ్చేసాం, ఎందుకంటే టీ ప్లాంటేషన్కి వెళ్ళాలనేది ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ రోజు తర్వాత రోజుకి మేము వాయనాడ్ బయలుదేరిపోతాం, అందుకని ఇంకా మేము
డిలే చేయలేదు, వెంటనే చూసుకుందామని దాని మీద. అండ్ కూర్గు వాయనాడ్ మాత్రం ప్లేసెస్ చాలా బాగున్నాయి. బట్ సీజన్లో వెళ్ళండి. మేము వెళ్ళేది నాకు తెలిసి అన్సీజన్లో వెళ్ళినట్టున్నాము. ప్రతిదానికి మేము అన్సీజన్, లోనావాలా కూడా అన్సీజన్లోనే వెళ్ళాము. మా అకేషన్కి తగ్గట్టు వెళ్ళిపోతాం అంతే. సో అదనమాట. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో మళ్ళీ కలుస్తా. కంపల్సరీగా పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామంది తిట్టుకుంటున్నట్టున్నారు. అండ్ గ్రూప్స్లో కూడా నాకు వస్తున్నాయి, ఏంటి మీ వీడియోస్ పెట్టట్లేదు, ఏమైంది అది ఇది అని. ఏం కాలేదు, కొంచెం మమ్మీ ఆవకాయలు అవన్నీ పెడుతుందనమాట, ఆవకాయలు నువ్వులు ఇవన్నీను. సో ఆ బిజీలో ఉండిపోయాను అనమాట అంతే. ఇప్పుడు సమ్మర్లో మనం సూపర్ ఆవకాయలు అవి పెట్టుకుంటాం కదా, ఆ బిజీలో ఉండిపోయి నాకు వీడియో ఎడిటింగ్ కుదరట్లేదు అంతే తప్ప ఇంకేం లేదు. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపు సూపర్లతో కలిస్తే ఈ మాట ఎన్నిసార్లు చెప్పుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. Bye and also have a great summer and also bye, take care, ta-ta.